హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా గిన్నె నిండి దేవుడికి అప్పగిచ్చినోడు జీవితం ఎట్లా తెలుసా? నువ్వు నిండా ఉంటావు, పొర్లుతూ ఉంటే నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ కాలువలుగా ఏర్లుగా ఆ నీటిని అందించగలుగుతావు. ఆ ఆశీర్వాదాల ఫ్లో నీ చుట్టూన్న వారికి, నీ ఇంటి వారికి, నీ సొంత వారికి నువ్వు అందించగలుగుతావు. అది దేవుడిచ్చే సమృద్ధి. చాలని దీవెన కాదండి. కాసేపు వచ్చి ఆగిపోయే పైపు నీళ్ళు వంటిది కాదు ఆయన ఆశీర్వాదం. అది నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ధారలు ఊరును. జల ఉన్న దగ్గర ఉబుకుతూనే ఉంటాయి నీళ్ళు, ఫ్రెష్ వాటర్ ఆల్ ద టైం. దేవుడు కొత్తదనాన్ని ఇస్తాడు ఎప్పటికీ. అందుకే నిజమైన క్రైస్తవత్వం ఇప్పుడు కూడా బోరు కట్టదండి. ఒక పని ఎక్కువ సార్లు చేస్తుంటే మనకి విసుకొచ్చేస్తుంది, కానీ దేవుని పని చేసే కొద్ది చేయబుద్ధి వేస్తుంది. లేదంటే 54 సంవత్సరాలు అయింది నేను సేవ చేస్తూ, ఎప్పుడో బోరు కొట్టి నేను వేరేదాన్ని చూసుకునేవాళ్ళు. 54 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా బోరు కొడతలు లేదు. నాకు ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా పరిగెత్తాలి, ఇంకెక్కువ చేయాలి. చెప్పయ్యా, నువ్వు చేస్తానయ్యా, ఏం చేయబట్టావు చెప్పవు. ప్రతి యవనస్తుడు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఎప్పుడో ఈ ప్రపంచమంతా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఉండేదండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డామన్న ప్రతి ఒక్కరూ ఆత్మల జాలరుగా మారితే నశించిపోయే ఆత్మలు ఈ లోకంలో ఉండవు. మన చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారో చూడండి. నీ చుట్టూ కొలీగ్స్ని చూసుకో, నీ కో స్టూడెంట్స్ని చూసుకో, నీ నైబర్స్ని చూడు. ఎంతమంది, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని దుష్టకార్యాలు, ఎంత అక్రమం, ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం, ఎంత పాపం విస్తరించిపోతుంది ఈ అంచె దినాల్లో. ఇంత గొప్ప రక్షకుడు ప్రయాసపడి భారం మోచిన వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటుంటే ఆ ప్రభు దగ్గరికి చెప్పేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటే ఎవడు వెళ్తారు నా కోసం? నేను వెళ్తానయ్యా, నేనున్నానయ్యా, నన్ను వాడుకోను ఆయన వెళ్ళి అన్నాడు. నువ్వు చెప్పినా వినరయ్యా. చాలామంది అంటారు, మేము చెప్తే ఎవరు వినరండి, మేము చెప్తే వినరండి. ఆ పెద్ద పాస్టర్ గారు చెప్తేనే వింటం లేదండి. నేను చెప్తే ఎవడంటాడు? నువ్వు చెప్పినా ఏంటో, పెద్ద పాస్టర్ ఏంటో, చిన్న పాస్టర్ చెప్పినా ఏంటో, తిట్టి చెప్పినా ఏంటో, బతిలాడి చెప్పినా ఏంటో, కాళ్ళు పట్టుకొని చెప్పినా ఏంటో. పరిశుద్ధాత్ముడి కార్యం చేస్తే వింటాడు. పరిశుద్ధాత్ముడు పాపముని గురించి ఒప్పించినప్పుడు ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. నేను చెప్పబడదు చెప్పు, వాళ్ళు మారారో లేదో నీకు అవసరంలా. నువ్వు నేను చేయమన్న పని చెయ్యి, మిగిలిన పని నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. నేను సేవ చేస్తే ఎవరు మారటం లేదని కొంతమంది సేవ చేసి మళ్ళీ మానేస్తున్నారు. కొంతమంది సేవలోకి వచ్చి కొద్ది రోజులుండి మళ్ళీ ఏదో భయంతో దిగులతో వెనకపోతున్నారు. యు ఆర్ దేర్ లైక్ దాట్. మీరు ఎలా ఉన్నారా? ఫలితాన్ని చూడకండి. కొవ్విపోయి ఉందో వాళ్ళ హృదయం వినరో, కానీ నువ్వు చెప్పన్నాడు ప్రభు. మీరు తర్వాత ఉందండి, మన టైం అయింది కనుక యెషయా గ్రంథంలో చెప్తే మీరు అక్కడ తర్వాత వచనంలో ఉంది, వాళ్ళు వినరో, నువ్వు చెప్పినా వినరో, వాళ్ళు గుండె కఠినం చేసుకున్నారు అన్నాడు. కానీ నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్, ప్రతిఫలం చూడొద్దు. నువ్వు చెప్పిన పని చెయ్యి, తప్పకుండా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు అడుగుతున్నాడు ప్రభు, మొదటగా ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు గౌరవంతో రండి, దీనత్వంతో రండి. ఆయన సేవలో ఆయన్ని ఆరాధించుకోవడానికి, ఆయన సేవలో వాడబడడానికి సిద్ధంగా రండి, శిరోపుల్లాగా. రెండోది, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మహోన్నతమైన ఆయన సింహాసనంలో ఉన్న ఆయన పరిశుద్ధతను, నీ దేవుని యొక్క గొప్పతనాన్ని, నీ దేవుని యొక్క మహిమను నీవు అనుభవించు. అప్పుడు నీ బలహీనతను, నీ అపవిత్రతను నీవు గుర్తించినప్పుడు ఒప్పుకో, వెంటనే నీకు శుద్ధీకరణ కలుగుతుంది. స్టెప్ బై స్టెప్, చూసారా? ఆ తర్వాత శుద్ధీకరించబడకుండా దేవుని కొరకు వాడబడలేము ఎవరు కూడా. మన ఇళ్ళల్లో ఉన్న ఒక పాత్రను కడక్కుండా కడక్కుండా వాడితే అది కల్మషం అయిపోద్ది.
దేవుడు నిన్ను కడగకుండా వాడుకోలేడు. నీ హృదయం శుద్ధి లేకుండా దేవుని కొరకు నువ్వు వాడబడలేవు. యు మే బి టాలెంటెడ్, నీకు చాలా ప్రతిభ ఉండొచ్చు, కానీ నీ హృదయం సరిలేకపోతే దేవునికి పనికిరావు. మొదటగా ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డప్పుడు నీవు వాడబడతావు. నేనున్నాను అంటే నిన్ను వాడుకోవటానికి ప్రభు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ఏ ఒక్కరూ రక్షించకూడదని ప్రభు ఆశిస్తున్నాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనల్ని తన ఆయుధాలుగా, తన పనిముట్లుగా, తన సాక్షులుగా నిలబడాలని కోరుతున్నాడు. ఈరోజు అటువంటి సమర్పణతో దేవునికి మరొకసారి మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వెలుగులో మా రహస్య పాపములు చూచుకొని మా హృదయ స్థితిని ఎరిగి మా పవిత్రతను ఒప్పుకొనున్నట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరిస్తున్నందుకై వందనములయ్యా. నీ రక్తములో కడగబడ్డామన్న విశ్వాసముతో, నీ అగ్నితో పరిశుద్ధపరచబడ్డామన్న ధైర్యముతో నీ కొరకు మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా, నేనున్నాను, నన్ను వాడుకో అన్న ప్రతి ఒక్కరిని వాడుకో అయ్యా. కోతతో విస్తారము కోసేడు వారు లేరన్నావు. పండిన ఫలాలు రాలిపోతున్నాయి, కోసేవారు లేరని. పంటలు తెల్లబారినవి, రాకడ సమయం ఆసన్నమైంది. నశించిపోతున్న ఆత్మలు ఎందరో నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ఈ సమయంలో నీ రక్తంలో కడగబడిన, నీ విమోచించుకున్న నీ బిడలమైన మమ్మల్ని వాడుకో ప్రభువా. వారిలో ఒంటరైన వారిని 1000 మందిని చేస్తానన్నావు. ఎన్నిక లేని వాడిని గొప్ప జనాంగముగా చేస్తానన్నావు. అతి కార్యములు నాయన ఈ స్థలములో ప్రారంభించి భూమి దిగంతముల వరకు చేరినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించుము నాయన. చేయెత్తిన ప్రతి ఒక్కరి చేయి పట్టుకొని నడిపించు నాయన. భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటాను, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తానన్న మాటతో ధైర్యపరిచి నీ వాగ్దానాలు ఇచ్చి ప్రతి అడుగు నీ చిత్తములో వేయుటకు, ప్రతిరోజు నీ చిత్తమెరిగి నీ సాక్షులుగా బ్రతుకుటకు, వెలుగు నుండి వెలుగుకు, నిత్య వెలుగుకు చేరు వరకు వెనుదిరగకుండా యేసు క్రీస్తును మహిమపరిచే జీవితములు కలిగి ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.